హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ రివ్యూని గాని చెప్పుకోవాల్సొస్తే, సో, నబీల్ పాములాగా పగబట్టేసాడు రోహిణి మీద. ఇక్కడ ప్రేరణ అసలు ఇంకేం లేదు. ఆమెకి లేస్తే గౌతమ్, గౌతమ్, గౌతమ్. గౌతమ్‌ని ఎలా బ్యాట్ జేయాలి? దానికోసం ఏమేం డిస్కషన్స్ పెట్టాలి? గౌతమ్ పాయింట్స్ ఏమి రాంగ్ అని ప్రూవ్ చేయాలి? అసలేం విచిత్రం ఏందంటే, ఇల్లు మొత్తం దగ్గరికెళ్ళి ఏం చేస్తుందంటే ఒక్కోరి దగ్గర కూర్చొని అసలు వాడు, వీడు, రా ఇవన్నీ ఆయన ఫ్లోలో అంటున్నాడు. ట్రిగ్గర్ అది పెద్ద తీసుకోవాల్సిన తప్పులు కాదంటుంది. అసలా అంటే ఆమంత ఈజీగా తీసుకుంది కాబట్టి ఇంతవరకు పృథ్వీని నామినేట్ చేయలేదేమో. ఆ! ఈ విషయాల మీద. సో, రీసెంట్ టైమ్స్‌లో ఎంత హల్చల్ చేసాడాయన. అసలది తప్పు కాదు. మీరు తప్పుగా ఆలోచిస్తున్నారని చెబుతుంది రోహిణికి. సో, ఆయన కెమెరాస్‌తో మాట్లాడేదానికి మనకి సంబంధం ఏముంది? ఆయన మాట్లాడుతుంటే మాట్లాడుకున్నాడు. సో, ఆయనకి అనిపించినప్పుడు కూడా ఎప్పుడనిపిస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తాడు తప్పితే, అట్లా లెక్కలేసుకొని చేయడన్నట్టు కూడా చెప్తుంది రోహిణి. ఆ! అది ఓకే. కానీ ఇది ఓకే. కానీ గౌతమ్ అట్లా ఇట్లా. అంటే ఇప్పుడు ఆమె వాంటెడ్‌లీ ప్రూవ్ చేసేయాలి ఆయన్ని. ఇప్పుడు ఈమె ఒకటి అనుకుంది. అది ప్రూవ్ చేయాలి. అట్లా ప్రూవ్ చేయాలనుకుంటే అక్కడ విషయం ఉంటే ప్రూవ్ చేయొచ్చు. ఆన్ ద అదర్ సైడ్ నబీల్ ఇల్లు మొత్తానికి ఇంకా రోహిణి అది, రోహిణి ఇది. ఇప్పుడేందంటే అదే ఇతని గురించి చెప్పింది. ఇప్పుడు నిన్న కంప్లెయింట్‌లో రాసిందేంది? ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తాడని రాశాడు గౌతమ్. అది కనపడటం లేదా? ఒక చిన్న టాస్క్‌లో ఇప్పుడు నీ నీ మోటో ఏంటి? నామినేషన్‌లోకి రావడమని నీకు సజెషన్ ఇచ్చారు. నువ్వు నామినేషన్‌లోకి వచ్చే విధంగా చేసింది రోహిణియే గదా! ప్రైజ్ ఫీల్ అవ్వు ఇంకా. లోపల సంతోషం ఫీల్ అవ్వు. అమ్మో! నేను రాకపోతే ఏమనుకున్నానో, వచ్చాను. రోహిణి నాకు మంచి పని చేసినట్టు అను. ఇట్లా చేయటం వల్ల నీలో పిరికితనం కనిపిస్తది కదా! ఓయమ్మా! ఏందిరా స్వామి రోహిణి ఒక్కటిగాని అయిపోతే నేనసల సేవ్ అయ్యేవాడినన్న అన్నది బెస్టా నీకు? రోహిణి ఏస్తే ఏసింది. రోహిణి అయిపోతే అసలు నేను నామినేషన్‌లో ఉండేవాడిని కాదేమో అన్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా! సో, నేను జోక్‌గా చెప్తే ఏంది అలా అనుకుంది. నేను కామెడీగా చెప్పిందేంది ఆమె అలా తీసుకుంది నామినేషన్ పాయింట్ కింద. ఈయన అన్ని సీరియస్ పాయింట్లు పెట్టాడు మరి. ఆయన అన్ని అత్యద్భుతమైన పాయింట్లు. మళ్ళా నబీల్ ఫ్యాన్స్ కోపం వస్తది ఏమన్నంటే. ఆయన ఆయన ఇంట్లో మొత్తం చూడండి. ఒక్కరు లేని టైంలో ఇంకొకరి గురించి చెప్పేస్తా ఉంటాడు. అది మనం మాట్లాడితే మళ్ళా భయంకరమైన తప్పు వాళ్ళ ఫ్యాన్స్‌కి. ఫుటేజ్ చూస్తే అర్థమైపోద్ది. ఆయన కన్వర్జేషన్స్ అన్నీ వేరే వాళ్ళ గురించే. ఆయన గేమ్‌లో ఒకరు నచ్చకపోతే ఇంక కంటిన్యూ చేస్తా ఉంటాడు ఆ రోజంతా. రైట్? సో, అది నాకేమనిపించిందంటే ఇంకోటి చెప్తాను. దీనిలోకెళ్ళే ముందు మర్చిపోయా. లైక్ అడగటం మర్చిపోయా. ప్లీజ్ కొంచెం టైం తీసుకొని లైక్ కొట్టండి. వీడియోస్ నచ్చుతుంటే. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్. ఈరోజు మీరు గమనించారా? ఒక మెయిన్ పాయింట్ చెప్పి స్టార్ట్ చేస్తా. 'విష్ణుప్రియ' అండ్ 'పృథ్వీది' వీళ్ళ రిలేషన్‌కి ఒక 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 ఎండ్ కార్డ్ ఎసాడు. ఈవెన్ 'విష్ణుప్రియ' కూడా ఏమని చెప్పింది? బీయింగ్ ఎ పర్సన్ నాకిష్టం. ఓకే. సో, టువర్డ్స్ 'పృథ్వీ' నాకు ఐ లైక్ హిమ్. అంతేగాని నేనెప్పుడు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదు అంది. సరే ఇది పెద్ద టాపిక్కు. అది చెప్పలేదంటే ప్రేమేంది? పెళ్లి గురించి దాకా కూడా ఆడ ఇంట్లో చర్చలు జరిగినప్పుడు, ఇయన్నీ ఉత్తయ్యే పెళ్లి దాకా ఎందుకు పోతాయి నువ్వు అన్నానంటే, యూ నెవర్ నో నాన్న నీకేం తెలుసు అన్నామేమ. అంటే ఈమె సైడ్ అట్‌లీస్ట్ ఆయన సైడ్ నుంచి లేకపోయినా ఈమె సైడ్ ఉందిగా. నేనెప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. అంటే అక్కడ అఖిల్ చెప్పిన పాయింట్ ఏందంటే, ఫోర్స్‌ఫుల్ లవ్ అనేది వేస్టు అన్నాడు. అంటే వన్ సైడ్ లవ్. ఆయనకిష్టం లేకుండా నువ్వు దాంట్లోనే పడిపోయి నీ గేమ్‌ని పాడు చేసుకోవడం అనేది ఇట్స్ వెరీ గుడ్ సజెషన్ ఆమెకి. కానీ విష్ణుప్రియతో పాటు విష్ణుప్రియ ఫ్యాన్స్‌కి కూడా నచ్చవు తెలుసా ఇటువంటివి. నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను. అవునండి ఆమె ఇష్టము అంటది. ఈ వచ్చేవాళ్ళంతా సరే అఖిల్ బయటోడబ్బా! వాళ్ళ ఫాదర్‌కి ఒక తండ్రికి బిడ్డ మీద ప్రేమ ఉంటదిగా. ఒక చెల్లికి అక్క మీద ప్రేమ ఉంటదిగా. ఈ విష్ణుప్రియ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే ఆలోచిస్తారుగా అట్‌లీస్ట్ కంపేర్ చేసుకుంటే. సో, వాళ్ళే నువ్వొద్దు. నువ్వు 'అర్జున్ రెడ్డి' డైలాగులొద్దు. యూ ఆర్ మోర్ దాన్ మీ ఇటువంటియొద్దు అని అంటే ఏమని? నువ్వు గేమ్‌లో బలైపోతున్నావు. వాళ్ళందరూ ఏదో అడ్డు పెట్టుకొని నీ గేమ్ ఆడుతున్నారు తప్పితే అంత సీన్ ఏం లేదు. బయటికొచ్చాక ఎవరి రిలేషన్స్ వాళ్ళకుంటాయని. అలాంటప్పుడు నువ్వెలా ఆడాలి గేము? ఒక మనిషి అంటే ఇష్టం ఉండొచ్చు. ఎమోషనల్ సపోర్ట్ ఉండొచ్చు. లేస్తే, కూర్చుంటే ప్రతి దాంట్లో ఈ రచ్చేందని జనాలు అనుకోలేదా? సో, అది. సో, దీనికి ఎందుకు చెప్తున్నా అంటే, దీనికి ఎండగట్టేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నా అంటే, నాకెందుకో దీన్ని బట్టి 'పృథ్వీ' ఎలిమినేట్ అవుతాడేమో ఈ వీక్ అనిపిస్తుంది. జస్ట్ వైల్డ్ గెస్ అండోయ్! ఓకేనా? ఎలిమినేషన్ అనాలిసిస్ వచ్చినప్పుడు మోర్ విషయాలు మాట్లాడుకుందాం. 'టేస్టీ తేజ' ఉన్నాడు, 'అవినాష్' ఉన్నాడు, అందరున్నారు లిస్ట్‌లో. బట్ 'పృథ్వీ' అని ఎందుకు చెప్తున్నా అంటే, మీరు గాని గమనిస్తే నిఖిల్ అండ్ యష్మి విషయాన్ని చివరికి యష్మి ఎలిమినేట్ అవుతుంది అన్న ముందు వీక్‌లో మొత్తం క్లియర్ చేసి, నాకేం లేదు అంటే బయటోళ్ళొచ్చినప్పుడు. ఇది కూడా సేమ్ బయటోళ్ళొచ్చినప్పుడే జరిగింది. ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు. నాకేం అటువంటియి లేవు ఫీలింగ్స్. వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అనే ఈక్వేషన్‌ని డిరైవ్ చేసుకొని హ్యాపీగా ఎళ్ళిపోతా. ఎళ్ళిపోయి ఒకసారి బజ్ చూడండి. బజ్ చూస్తే నిజంగా
యష్మిది తప్పెంతుందో నిఖిల్‌ది అంతే తప్పుందంటాం గదా! మీరు 'యష్మి బజ్' గాని చూస్తే నేను వీడియో చేయలేదు గానీ, ఎందుకంటే ఇప్పుడు కరెంట్ హ్యాపెనింగ్స్ ఎక్కువవుతున్నాయి. బజ్ ఎవడు చూస్తాడని. 'బజ్'లో చాలా క్లియర్‌గా కేటగారికల్‌గా చెప్పింది యష్మి. ఏమనుకుంటున్నారు? ఆ! నాకెంతుందో ఆయనకి గూడా నా మీద అంతే ఉంది. అమ్మడు అర్జున్ చాలా విషయాలు అడుగుతాడు. "నువ్వు షర్ట్ యేసుకొని ఎందుకు ఉడికిచ్చావు గౌతమ్ షర్ట్ యేసుకొనంటే, సో మరి ఎందుకు జెలస్ ఫీల్ అయ్యాడాయన? గౌతమ్‌తో డాన్స్ ఏస్తుంటే జెలస్ ఫీల్ అవుతున్నానని చెప్పి విష్ణుప్రీత్ ఎందుకు జెప్పాడు? నేను ఫీలింగ్ ఉందని చెప్తున్నారు. ఆయనకి ఫీలింగ్ లేదా?" ఇయన్నీ మాట్లాడిద్ది. మళ్ళా సరే అవన్నీ వదిలేసి ఇక్కడొచ్చాక, బయటికొచ్చాక నేను బజ్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు, ఒకవేళ నీ మీద ఫీలింగ్ ఉంది అంటే నువ్వేమనుకుంటావంటే, నో అంటదామె. అని ఇంకోటేమన్నదంటే, ఇంకో పాయింట్ కూడా అడుగుతాడు. ఆయన పాస్ట్ నీకు తెలుసు గదా! నిఖిల్ పాస్ట్. సో, ఒక అమ్మాయితో రిలేషన్‌లో ఆల్రెడీ ఉన్నాడని నాకు గూడా ఇలా ఎలా చేసావంటే, ఎవరు జెప్పారు? ఆయనకి ఇంట్లోకి రాంగానే నాకు మొత్తం కట్ అయిందని జెప్పాడంట. ఈ విషయంలో సోనియాని తిట్టారు చాలామంది నిఖిల్ ఫ్యాన్స్. అది ఇది అబద్దాలని. అభయ్ నవీను జెప్తాడు. ఏం పోయింది. ఇక్కడ చూడండి మనం ఏమైతే రివ్యూ పాయింట్‌లో జెప్పామో అయన్నీ యష్మి చెప్తది. సో, ఎవడు జెప్పాడు? ఆయన లోపలికొచ్చాక నాకసలు రిలేషనే లేదు. నేను సింగిల్ అన్నట్టు జెప్పాడు. అది స్టేజ్ మీద చెప్పాడు లోపలికెళ్ళాక గూడా. తర్వాతేంది? తర్వాత సడెన్‌గా ఎలా మారాడో తెలీదు. నామినేషన్‌కొచ్చేసరికి ఇట్లా మాట్లాడాడు. తర్వాతొచ్చేసరికి లవ్ మ్యాటర్ చెప్పాలనుకున్నప్పుడు, మీ ప్రేమ గురించి చెప్పమన్నప్పుడు, మొదటి ప్రేమ గురించి అడిగితే నారో ప్రేమ గురించి చెప్పాడు తెచ్చి మరి. సో, అక్కడ అసలు నాకు పని చేయలేదు. ఎంతసేపటికి నన్ను ఇది జేయటానికి ట్రై చేశారు. అది నచ్చలేదు అని చాలా కేటగారికల్‌గా చెప్తది. అది జరిగింది. సో, ఇవే నేను రివ్యూ పాయింట్‌లో ఎన్ని సార్లు చెప్పినా, "ఏయ్! నిఖిల్ నిప్పురా" అంటారు. ఆయన నిప్పు గాదు. ఆయన చాలా జనాల్ని ఇచ్చేసి ముందుకెళ్తున్నాడు తొక్కుకుంటా. ఓకే. ఆగాంలో, ఆ క్రమంలో ఆయన చేతికి చిక్కకుండా ఆడుతుంది గౌతమ్ ఒక్కడే. నోట్ దిస్ పాయింట్. ఆయన చేతికి అందరూ చిక్కినోళ్ళే. విష్ణుప్రియని గూడా ఎమోషన్‌గా అది ఇది చేసి మంచి మాటలు చెబుతుంటాడు. అలా అని చెప్పి విష్ణుప్రియని కూడా పంపించే ప్రయత్నం ఆయనకి. ఆ తర్వాత హరితేజతో బాగుండి ఎళ్ళిపోయింది. ఇప్పుడు నబీల్‌తో బాగుంటున్నాడు. ఇప్పుడు ఇతనితో బాగుంటే ఏంటంటే ప్రాబ్లము, వాళ్ళ పాయింట్స్‌ని సప్రెస్ చేసేస్తాడు. అది ఇన్ ఏ ఇన్ ఏ డిఫరెంట్ మేనర్. ఏదో పౌరుషంగా చెప్పి వన్ ఆన్ వన్ ఆర్గ్యుమెంట్ అట్లా గాదు. వాళ్ళకి నచ్చని పాయింట్స్ ఇప్పుడు ఇక్కడ నిఖిల్ మెంటాలిటీ ఎలా ఉంటదో తెలుసా? సపోజ్ రోహిణికి, నబీల్‌కి పడదు గదా! నబీల్‌తో కన్వర్జేషన్ ఉన్నప్పుడు రోహిణి వ్యవహారం ఎత్తాడు. ఇప్పుడు విష్ణుప్రియకి, రోహిణికి పడదు గదా! విష్ణుప్రియ దగ్గర ఉన్నప్పుడు రోహిణి వ్యవహారం ఎత్తాడు. రోహిణి దగ్గర ఉన్నప్పుడు అలా చేయటం తప్పేరా విష్ణుప్రియ అట్లా అంటాడు. ఇది వీళ్ళతోనే గాదు. అసలు ఇప్పుడు అండ్ 'హరితేజ అండ్ ప్రేరణ విషయంలో గూడా 'హరితేజ' దగ్గరికొచ్చి ప్రేరణ ఏం మాట్లాడిద్దో ఏమో ఫేక్ అనిపించింది ఏడుపంటాడు. అంటే 'హరితేజ'కి ప్రేరణ అంటే పడదు గదా! 'హరితేజ' ముందు ఆమెనంటే ఏమింకా అబ్బా! మన మనిషి అనుకుంటది. ఇంక 4 మాటలు చెప్పింది. సో, ప్రేరణ దగ్గర 'హరితేజ' గురించి నెగెటివ్స్ ఇంక 4 ఏమైనా చెప్తది. ఇదంతా ఒక గేమ్. ఇది నేను ప్రతి ఇండివిడ్యువల్ గేమ్‌ని నేను మీకు చెప్తుంటే మీరు నన్ను తిట్టుకుంటున్నారు. సో, నేను 'మణికంఠ' గేమ్‌ని డీకోడ్ చేశాను. 'హరితేజ' గేమ్‌ని డీకోడ్ చేశాను. 'నిఖిల్' గేమ్‌ని ఫస్ట్ నుంచి డీకోడ్ చేస్తున్నా. మీకు అర్థం అవ్వట్లా. 'ప్రేరణ' గేమ్‌ని కూడా ఫస్ట్ నుంచి డీకోడ్ చేస్తున్నా. మీకు అర్థం కావట్లా. తిట్టుకుంటున్నారు. కోర్స్ ఒపీనియన్ బేస్డ్ షో కాబట్టి ఇది నాకెలా అనిపిస్తున్నా మీ ఒపీనియన్‌కి నేను రెస్పెక్ట్ చేస్తా. ఓకే. బూతులు లేకుండా కమెంట్స్ పెడితే అన్నీ ఉంచుతా. రైట్. సో, అట్లానే దీనికి గూడా ఒక ఎండ్ కార్డ్ ఏస్తారా? 'విష్ణుప్రియ అండ్ పృథ్వీ' దానికి. సో, దాంట్లో భాగంగానే మనకు కనిపించిన అంశాలా? సో, ఇదంతా లేదు ఏం లేదు. జస్ట్ మేము ఫ్రెండ్స్ లాగని. అప్పుడేమైద్ది? ఒకవేళ 'పృథ్వీ' గాని ఎళ్తే ఎందుకంటే 'పృథ్వీ' కంటే కొంచెం ఎక్కువే ఉంది 'విష్ణుప్రియకి' ఓటింగు. సో, 'పృథ్వీ' గాని ఎళ్తే 'విష్ణుప్రియ' కొంచెం సీరియస్‌నెస్ గేమ్‌తో ఆడిద్దా? ఇంకొక వారం చెక్ జేసి మరి అప్పటికి ఆడకపోతే పంపించేస్తారా? అన్నది చెక్ చేయాలనుకుంటున్నాడా? ఎందుకంటే ఇంక ఉంది ముగ్గురే లేడీస్. ప్రేరణ, విష్ణుప్రియ, రోహిణి. రోహిణి అసలు అదరగొడుతుంది. ఎంత అదరగొడుతుందంటే, ఇప్పుడు నువ్వు ఇమ్మీడియేట్‌గా ఒక 2,00,000, 3,00,000, 4,00,000 ఓట్లు పోలయ్యే ఏదైనా పోల్ పెట్టి, ఈ ముగ్గురులో ఎవరు టాప్ 5లో అంటే రోహిణి పేరుండే అంత. ఐయామ్ నాట్ జోకింగ్. యూ కెన్ చెక్ ఇట్ ఔట్. యూ కెన్ చెక్ ఇట్ ఔట్. ప్రేరణ కంటే ఓటింగ్ రోహిణికి ఎక్కువుంటది. విష్ణుప్రియ కంటే రోహిణి. ఎందుకంటే ఆ అమ్మాయి అలా ఆడుతుంది. ఆ అమ్మాయి మొన్న పృథ్వీతో గెలిచింది. ఈరోజు గౌతమ్‌తో గెలిచింది. సరే కొన్ని కొన్ని అడ్వాంటేజెస్ ఆమెకొచ్చినియి ఈ రోజు గేమ్‌లో. అయినా ఎఫర్ట్ ఈస్ ముఖ్యం గదా! సో, అటువంటి సిట్యుయేషన్‌లో లేడీస్‌లో ఒకరిని తీసేస్తారని నేను అనుకోవటంలా. తీసేస్తే ఒకవేళ ఇద్దరిని తీసేయాల్సొస్తే, ఇటుపక్క టీమ్‌లో అవినాష్ ఆర్ తేజాలో ఒకరిని, అటుపక్క టీమ్‌లో పృథ్వీనే తీసేయొచ్చు. లేకపోతే ఇద్దరిని తీయాల్సొస్తే, ఆ ఇద్దరు అవినాష్ అండ్ తేజ అయితే ఉండరు. ఖచ్చితంగా ఉండరని నేను అనుకుంటున్నా. ఓకే. ఎందుకంటే ఇద్దరిని తీసేస్తే ఇంక వైల్డ్ కార్డ్‌లో ఇద్దరే మిగులుతారు. గౌతమ్ ఒకడు, రోహిణి. సో, ఇంకా 2 వారాలున్నాయి గదా! ఇంకా కొంచెం గేమ్ ఆడతాడేమో అనిపిస్తుంది బిగ్ బాస్. చూద్దాం. ఇవి ఇనీషియల్ థాట్స్ అన్నమాట. రైట్. రివ్యూలోకెళ్ళిపోదాం. రివ్యూలో
మీకు చెప్పిన నబీలొచ్చి ఇంకా నిఖిల్, పృథ్వీతో నేను రోహిణిని ఏదో జోక్‌గా అంటే ఆ డ్రెస్సులేసుకున్న దాని గురించి మీరు గెలవరని ఆళ్ళేందంత సీరియస్‌గా అనుకున్నారు? నాకర్థమవుతానే ఉంది. అందరికి రంగు పడింది. నాకు పడలేదని చెప్పి నన్నేపిచ్చినట్టుంది అన్నట్టు నవ్వుతాడు. ఇది కరెక్ట్ అన్నట్టు అంటాడు పృథ్వీ. ఆ తర్వాత తేజ, అరే! ఈళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని జెప్పి ఎటువంటి హింట్స్ లేని నాకే అర్థమవుతుందిరా! అసలు ఏం మనుషులురా వీళ్ళు అన్నట్టు అంటాడు. తేజలో తప్పేందంటే ఈళ్ళకి అర్థమైద్ది. కానీ బయట పెట్టడానికి భయపడతాడు. చెప్పలేడు. ఇప్పుడు గ్రూప్ గేమ్ ఎక్స్‌ప్లెయిన్ జేస్తాడు ఇతను. గ్రూప్ గేమ్‌ని జనరిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయటం గాదు. మీరు ఆడుతున్నారు అని బోన్‌లో నిలబెట్టు. ఎందుకు రాదు? టేస్టీ తేజ వేరే లెవెల్‌కెళ్తాడు. అక్కడే కదా జనాలు క్యాచ్ చేసేది. అది చేయటంలే ఆయన. తర్వాత ప్రేరణ వచ్చి గౌతమ్‌తో ఇక్కడ. ఇక్కడేంటి? నువ్వు ఒక పర్సన్‌ని జెన్యూన్ కాదు అన్నావంటే, అయి గుడ్ వర్డ్స్ కాదు. అన అని చెప్తా ఉంటది. నాకనిపించింది నేను జెప్పాను. ఈయనేమంటాడు, నేనొక పర్సన్ జెన్యూన్ గాదు అంటే, ఆ పర్సన్‌కి నేను అన్నది తప్పనిపించిందనుకో, వచ్చి నాతో మాట్లాడుకుంటాడు. ఇప్పుడేమంటుంది, నబీల్ పాయింట్ తీసి. ఆ డైలాగ్ అంటే ఇప్పుడు నబీల్ గూడా చూపిస్తాడు. ఇప్పుడేందంటే, ప్రేరణ పాయింట్‌లయిపోయినియి. నబీల్ విషయం పాయింట్‌లో గౌతమ్ తప్పని ప్రూవ్ చేయాలని చూస్తుంది. పృథ్వీ పాయింట్‌లో వాడు వీడంటుంది తప్పేందని చూపిస్తుంది. కెమెరాలతో మాట్లాడుతున్నది తప్పని చూపిస్తుంది. సో, ఇవన్నీ ఏందంటే కొంచెం అదవ్వదమ్మా. అదస్సలవ్వదమ్మా ప్రేరణ. ప్రేరణ గారు మీరు ఇదే విషయంలో మణికంఠ విషయంలో స్కెచ్ చేశారు. అదయిపోయింది. ఇక్కడ మణికంఠ పాపం ఎమోషనల్‌గా బాగా టార్చర్‌కి గురయ్యాడు. ఇక్కడుంది గౌతమ్. టార్చర్‌కి గురైనా ఆడతాడు. అంత బాగా బౌన్స్ బ్యాక్ అవుతాడు. అసలు నువ్వు పెట్టే మాటలు టార్చర్ ఏముంది? ఆయన ఏకంగా ఎలిమినేట్ అయిపోయిన స్టేజ్ నుంచి వచ్చాడాయన బౌన్స్ బ్యాక్ అవ్వకుంటా. ఇంక నీ మాటలు ఆయన ప్రభావితం చేస్తే ఏం గాదు. ఈ మాటలు నువ్వు ఎక్కువ అనే కొద్దీ నీకున్న ఓట్ పర్సెంటేజ్ ఇప్పటికే సింగిల్ డిజిట్‌కొచ్చింది. అది ఇంకా తగ్గి ఇంకొంచెం జోన్‌లోకొస్తావు అంతే అని నాకనిపిచ్చింది. మీకనిపిస్తే ఒక కామెంట్, ఒక లైక్ కొట్టండి. రైట్. ఆ తర్వాత ఆల్రెడీ లైక్ కొట్టినోళ్ళు మళ్ళా లైక్ కొట్టకండి. ఆల్రెడీ లైక్ కొట్టినోళ్ళు మళ్ళా లైక్ కొడితే ఏ లైక్ కొట్టినట్టు కాదు. ఒకసారి కొట్టి ఒకసారి తీసేస్తే ఇంక లైకే ఉండదనమాట. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. ఆ తర్వాత ఆ! ఇక్కడ విష్ణుప్రియ అదే నువ్విప్పుడు వాడిన పదాలు నీ మంచి కోసం చెప్పాను. రాక్షసి అని చెప్పి క్యారెక్టర్‌లెస్ అని అంటే, ఇప్పుడు నీకేం తెలుసు? అసలు దానికంటే ఇదే ఎక్కువ పదాలు నాకు తెలిసి. రాక్షసి అంటే నన్ను విష్ణుప్రియ గేమ్‌లో కొరకాలని చూసింది. అబ్బా! ఏముంది అనలేదు. ఏముంది అనలా. ఈమె కాలుతో తంతది. క్యారెక్టర్‌లెస్ అంటది. వాళ్ళెంత చేసారో ఈమె అంత చేస్తది. పదాల పరంగా. సరే ఆమంటే అప్పుడన్నది. విడిగా నువ్వు అనలేదా? వన్ ఆన్ వన్ సిట్యుయేషన్ ఇప్పుడు విష్ణుప్రీత అస్సల ఎలా ఎగుతున్నార్రా మీరు? ఫ్రెండ్‌గా ఎలా ఉంటున్నారు గదా! అని. అక్కడేం చేసిందని పుడింగ్ అన్నావు జైల్‌లో. నాకు పుడింగ్ అంటే ఇష్టం ఉండదని చెబుతున్నా. ఈమెకు నోరు దుడుసుని కూడా సమర్థించుకుంటుంది ఇంకా. హ్మ్. ఆ తర్వాత హ్మ్. అట్టయితే నువ్వు చంపు, స్పెసిమెన్ అనేవి కూడా బ్యాడ్ వర్డ్స్ కాదంటే, స్పెసిమెన్స్ అంటే నువ్వు నమూనా గాడివని చెప్పి నాకు ఖచ్చితంగా బ్యాడ్ వర్డ్ అని ఇతనంటాడు. ఓకే. అరె! నీకేం అర్థం కాదు పోరా! ఆ! నథింగ్ గోస్ ఇన్ యువర్ మైండ్ రా! నేనేం చెప్పినా అన్నట్టు అంటది. ఇంకెందుకు మరి పిలిచి మాట్లాడటం? నువ్విప్పుడు ఏదో క్రియేట్ చేయాలనుకుంటున్నావు. ఆయన ఆయన గురించి ఒక ఇది. ఆ! అసలు నబీల్ దగ్గరికి పోయి చెప్తి. నెక్స్ట్ ఇక్కడ రోహిణికి ట్రై చేస్తది. ఇదంతా. ఆ తర్వాత అవినాష్, టేస్టీ తేజ వచ్చి కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ లాగా వాళ్ళు ఇది జేస్తారు. ఇక్కడ నబీల్ దగ్గరికొచ్చి, "ఆ! నబీల్ నామినేషన్‌లో బాగా ఆడుతున్నావు నాయనా" అన్నట్టంట. "ఏంది అట్లా నడిచావు నువ్వు నామినేషన్‌లో 5 కిలోమీటర్లు నడిచినట్టున్నావు. అంత రన్నింగ్ అని మా తేజ గాడు చేస్తే గాని నాగార్జున సార్ షర్టొస్తాను షర్టొస్తానని చెప్తాడనమాట. నామినేషన్‌లో భలే ఆడినావు. ఆ! ఊ అని అవినాష్ అంటుంటాడనమాట. ఆ తర్వాత అఖిల్, హారిక ఎంట్రీ అవుతారు. అన్ని కెమెరాస్‌తో చూస్తా ఉంటారు. చూస్తా ఉంటా అమ్మా! మన చేతుల్లో గూడా ఇన్ని కెమెరాలున్నాయా? మనం ఏ చిన్న పని చేసినా తెలుస్తుందా? అంటే 360 డిగ్రీస్ యాంగిల్‌లో ప్రతి రూమ్‌ని చూపిస్తా ఉంటారు. ఇక్కడ టేస్టీ తేజ ఏందిరా కిందేం వేసుకోలేదన్నట్టు అంటే టేస్టీ తేజ షర్ట్ ఏసుకుంటాడు. ఒక నిక్కర్ ఏసుకుంటాడు కానీ, ఆ నిక్కర్‌ని కవర్ అయ్యే విధంగా షర్ట్ ఏస్తాడు. 'మామగారు' సినిమాలో బాబు మోహన్ లాగా "అన్నా కొంచెం దానం చేయన్నా" అంటాడు. ఈ కాంబో భలే సెట్ అయింది గదా! ఇది నిజంగా బావుంది. అంటే అవినాష్ చాలా నేచురల్‌గా కామెడీ చేయగలడు గాబట్టి ఈవెన్ ఇతను గూడా ఆ 'బాబు మోహన్' లాగా అమ్మా అంటం అట్లా. ఆ తర్వాత వీళ్ళకి ఒక గేమ్ పెట్టాలి గదా! ఆ గేమ్ అనేది డిఫరెంట్ పారామీటర్స్ మీద పెడతారు. అయేమేమి ఉంటాయంటే స్పీడు, బ్యాలెన్సు, స్కిల్లు, మెంటల్ హెల్తు, సో ఫిజికల్ స్ట్రెంతు అండ్ దెన్ ఆహ్, ఫోకస్సు ఇటువంటివుంటాయి. సో నాకు తెలిసి ఈళ్ళు ఈ 2 తీసుకున్నారు కాబట్టి నెక్స్ట్ డే వచ్చేవాళ్ళు ఇంకో 2 తీసుకుంటారు. సో ఇక్కడ స్పీడ్ అండ్ బ్యాలెన్స్ తీసుకుంటారు. ఓకేనా? ఒకరికి స్పీడు, ఒకరికి బ్యాలెన్స్. స్పీడేమో అఖిల్ అంటాడు. బ్యాలెన్స్ ఏమో హారిక అంటది. స్పీడ్ అండ్ బ్యాలెన్స్ గేమ్ అంటారు. ఆ తర్వాత అఖిల్ లోపలికెళ్ళంగానే రోహిణి శివంగిలాగా ఆడుతున్నావు అంటాడు. పృథ్వీ నా ఫోటో, నీ ఫోటో అనేసి మీమ్స్ ఏస్తున్నారయ్యా అంటాడు. ఆ తర్వాత రోహిణి వాట్ ఏ మూమెంట్ యార్ నువ్వు ఆడిన గేమ్ అన్నట్టు అంటాడు. అన్నాక
ఇక్కడ రోహిణిని ఉద్దేశించి కొన్ని కొన్ని సార్లు కొంతమంది అన్న మాటల్ని హార్ట్‌కి తీసుకోవటం వల్ల కూడా మనం గెలవచ్చు. అంటే నిన్ను చాలా చాలా మాటలన్నారు. అవి తీసుకొని నువ్వు గట్టిగా ఆడావు కాబట్టి గెలిచావు అన్నదాన్ని కన్వే చేస్తారు. సూపర్ అనిపించింది ఈ పాయింట్. ఆ తర్వాత ఇక్కడ ఫోర్స్‌ఫుల్ రిలేషన్‌షిప్‌లో ఉండొద్దు. ఫోర్స్‌ఫుల్ రిలేషన్‌షిప్‌లో ఉండటం వల్ల నీ గేమ్ పాడైద్ది అన్నట్టు చెప్తది. సో, అలా కొంతమంది ఏమన్నా ఉంటే వాటిని వదిలేసి ముందుకెళ్తే బాగుంటది. ఇప్పుడిక్కడ చాలా మందికి అర్థం కానిదేంటంటే, ఇది విష్ణుప్రియని కరెక్ట్ చేస్తానికి జనాలు చెప్తున్నారన్నా గాని విష్ణుప్రియకి నచ్చదబ్బా! నాకది అర్థం కాదు తెలుసా నిజంగా. ఇప్పుడు ఇతనికేంటి విష్ణుప్రియని సరిజేసి, విష్ణుప్రియ గేమ్ ఆడి, విష్ణుప్రియ ముందుకెళ్తే అఖిల్‌కేమన్నా వస్తదా? సరే అఖిల్ అనుకున్నాం. నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు గదా! నో మా విష్ణుప్రియ అట్నే ఉంటదంటారు. ఇప్పుడు అటువంటి ఇది మనం గాని మన మన ఫ్రెండ్స్‌లోనో లేకపోతే మన నియర్ అండ్ డియర్‌లోనో చేస్తే మనం కరెక్ట్ చేస్తామా లేదా? నీ కంటికి ఒకటి తారసపడిందబ్బా! అరే! ఎదుటోడికి లేదు. ఈ అమ్మాయేంది ఇట్లా పిచ్చి పిచ్చిగా తయారవుతుంది. మన ఇంట్లో అమ్మాయో, లేకపోతే మన ఇంట్లో మన బంధువుల్లో అమ్మాయో, లేకపోతే మన ఫ్రెండ్ కూతురో ఇట్లా అన్నప్పుడు కరెక్ట్ చేసుకుంటామా లేదా? రైట్? సో, ఆమె అలానే ఉందంటే నువ్వు బయట ఆమె నీకు సంబంధించిన పర్సన్ కాదు కాబట్టి బయట నుంచి అలా ఆమె అంతే అని చెప్పడం ఈజీ. ఆ సిట్యుయేషన్ మనకు ఎదురైనప్పుడు మనం ఖచ్చితంగా చేస్తాం. అలా అవ్వకూడదు అని. అది వాళ్ళ తండ్రి చేసినా, వాళ్ళు ఒక చెల్లి చేసినా, ఒక ఫ్రెండ్‌గా యాంకర్ రవి చేసినా, ఇప్పుడొచ్చిన అఖిల్ చేసినా అది నిజం. రైట్? దాంట్లో తప్పుబట్టాల్సిన పనే లేదు అఖిల్‌ని. రైట్. ఇక్కడ విష్ణు ఏమంటదంటే, లైకింగ్ టువర్డ్స్ పర్సన్ పృథ్వీ అనేవాడి మీద నేను ప్రేమ, గీమ అని ఏం చెప్పలేదు. చెప్పలేదా? చెప్పలేదా? ఒక కాఫీ ఇస్తే నన్ను పెళ్లి చేసుకుంటావా? అయితే ఇప్పుడు మనం ఎన్నన్నాం, అయన్నీ జోక్‌గాని నువ్వు సీరియస్‌గా ఎట్లా చెప్తావు అంటారు. అక్కడ జోక్‌గా ఎందుకే? ఆయన మీద పడిపోతా, ఆయన కాళ్ళు నొక్కుతా, ఆయన బుగ్గలగిల్లి ముద్దు పెట్టుకుంటా. ఇయన్నీ ఏం స్వామి సింపుల్‌గా అది అది ఓన్లీ లైకింగ్ అంటే ఏంటి? ఆ! సరేలే ఇంకా. హ్మ్. ఆ తర్వాత నేనేం ఫోర్స్‌గా ఏం లేను నాకు తెలుసు. ఫోర్స్‌గా లేకపోతే ఆయన ముందే చెప్తాడు. నాకొక అక్కలాగా అనిపిస్తుందని ఇప్పుడు ఎంటర్ అవ్వంగానే చెప్తాను నాకు సార్ అడిగినప్పుడు. సో, నువ్వు పట్టు వదలని 'విక్రమార్కుడులాగా' ఏమో యూనివర్స్ ఉంటే తర్వాత నన్ను యాక్సెప్ట్ చేస్తారేమో! ఏం వాళ్ళ లవరొచ్చి ఏదైనా అడిగి ఆయన గురించి ఏదో మాట్లాడితే వాళ్ళిద్దరు ముసిముసి నవ్వులు నవ్వుకుంటే, నా గురించి ఏం చెప్పాలనిపించడం లేదా మా ఇద్దరి గురించి అంట. థాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటది ఆమె తెలివిగా. ఆ దర్శిని అనే ఆమె. ఇన్ని జరుగుతున్నా అంటే ఇవన్నీ చూస్తే విష్ణుప్రియ గురించి మళ్ళా ఇంకోలాగా అనిపిస్తుంది. ఏంటి? ఇప్పుడు అభయ్ నవీన్ బయటకొచ్చి ఒక మాట చెప్తాడు. అది చాలా వైరల్ గూడా ఏమంటాడు? పృథ్వీతో ఇలా ఉంటే నాకు షాకయ్యి నేనడిగాను ఏందంటే, అది ఊరక ఈజ్ లైక్ బ్రో జస్ట్ కంటెంట్ కోసం అనిందంట. నిజంగా అలా అంటే జనాలందరిని యూనివర్స్ పేరుతో ఎమోషనల్ ఫూల్స్‌ని చేసినట్టే. ఓ అమ్మ! అనిపించింది నాకైతే. అయితే అయితే ఆ ఫుటేజ్ మనం చూడలేదు కాబట్టి, అభయ్ నవీన్ మాటని కంప్లీట్‌గా మనం కన్సిడర్ చేయలేదు కాబట్టి మనం కామెంట్ చేయలేం. కాకపోతే ఆయన చెప్తాడు గదా! అట్లా అది. ఆ తర్వాత ఇక్కడ పృథ్వీని అడిగింది. అసలు బయటోళ్ళు చెప్పుకోవడం కాదు. నీకేమనిపిస్తుంది పృథ్వీ అనంటే, పృథ్వీ ఏమంటాడంటే, సో, నాకైతే అటువంటి ఫీలింగ్స్ ఏమి లేవు. అవి క్లియర్‌గా చెప్పేసాను. షీ ఈస్ మై గుడ్ ఫ్రెండ్ ఓన్లీ. నిజంగా గాని వీళ్ళిద్దరి విషయంలో పృథ్వీయే 1, 2 సార్లు చెప్తాడు నాకు అటువంటి ఫీలింగ్స్ లేవని. ప్రాబబ్లీ ఏమో కంటెంట్ ఎక్కువయిద్దని అట్లా చేసిందో, లేకపోతే నాకెంత హెల్ప్ నీకు అంతే హెల్ప్ అయిద్దనుకుందో, దీన్నొక ఎపిసోడ్‌లాగా ఏస్తారని ముందే తెలిసి ఇలా చేసిందో వాటెవర్. మొత్తానికైతే ఈ కంటెంట్‌ని ముందుకు తీసుకెళ్ళి ఈ రోజుతో బ్రేక్ జేశారు. ఇదిగో ఇటువంటి ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇటువంటి కంటెంట్‌కి ఎండ కారు పడుతుందంటే వాళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతున్నట్టు. ఓకేనా? ఇది యాస్ పర్ మై అనాలిసిస్. ఇన్ని సీజన్ నుంచి రివ్యూ చేస్తున్న ఒక రివ్యూయర్‌గా ఇట్ మే బి రైట్ ఆర్ ఇట్ మే బి రాంగ్. ఎందుకంటే ఒక మనిషిని బయటికి పంపించేటప్పుడు వీళ్ళేం చేస్తారంటే బిగ్ బాస్ టీమ్ తెలివిగా ఒక 10 వారాలు ఈ యాంగిల్‌లో పెడతారు మనల్ని చూసే ప్రేక్షకుడిని. లాస్ట్‌లో వచ్చి తూచ్ అసలు ఇదంతా అదేం కాదురా జస్ట్ ఫ్రెండ్స్ రా అంటారు. అంత అప్పటికే రాగాల్సిన టీఆర్‌పీ అంతా లాక్కుంటారు. అంటే ఎళ్ళిపోతే కంటెస్టెంట్‌కి బ్యాడ్ కాకూడదన్నట్టు చెప్తారు. అట్లా అనిపిస్తుంది. ఆ తర్వాత అఖిల్ అంటాడు విష్ణు. నీ మంచి కోసమే నేను చెప్పాను విష్ణు. ఓకే. ఇది నీ గురించే నేను చెప్పింది. ఓకే. ట్రోఫీ ఇస్తే నువ్వు తీసుకుంటావా? పృథ్వీకి ఇస్తావా? అంటే జనాలు నన్ను నచ్చి ఇచ్చారు కాబట్టి నేనే ఉంచుకుంటాను అన్నట్టు చెప్పిద్ది. ఆ తర్వాత ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి డిఫరెంట్ టాస్క్‌లు పెడతారు. ఏదో జనాల్ని ఇమిటేట్ చేయటం ఇవన్నీ. దాంట్లో గౌతమ్ అండ్ అవినాష్, పృథ్వీ అండ్ అవినాష్ లాగా చేస్తారు. ఈ రా మ్యాటర్ ఇయన్నీ. అట్లానే అవినాష్ అండ్ అవినాష్‌తో ఇంకొకరికి రోహిణి వాళ్ళిద్దరు కలిసి ఒక స్కిట్ జేస్తారు. సరే మొత్తానికి విష్ణుప్రియలాగా. రోహిణి ఏమో విష్ణుప్రియలాగా, అవినాష్ ఏమో పృథ్వీలాగా జేస్తారు. సో, మొత్తానికి చివరిగా ఇద్దరిని సెలెక్ట్ జేసుకోమంటే వీళ్ళేం జేస్తారు లోపలికొచ్చి చాలా
ఇక్కడ ఆర్మ్ రిజిలింగ్ గూడా పెడతారు. దాంట్లో పృథ్వీ గెలుస్తాడు. చెయ్యి ఇట్లాంటంలో గౌతమ్ మీద. లోపలికెళ్ళాక అసలు ఒక్కొక్కరు ఎలా చేశారు, ఇద్దరిని ఎవరు చూజ్ చేసుకోవడానికి వాళ్ళిద్దరు మల్లగుల్లాలు పడి లోపలికెళ్ళి, ఓకే. ఇప్పుడు నబీల్ అయితే 0% ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. సో, సో ఇక్కడ ముందుకొచ్చి కొంచెం నేను ట్రై చేస్తానన్నోళ్ళు నాకు గౌతము కనపడ్డాడు. రోహిణి. హారిక ఏమో రోహిణి అంటది. అఖిల్ ఏమో గౌతము. వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేస్తారు. రోహిణి, గౌతమ్. ఓకేనా? ఆ! ఇంక మీరు ఈ ఇద్దరిలో ఇంకొక ఇద్దరిని సెలెక్ట్ జేసుకోవచ్చు. ఈ గేమ్‌లో ఇద్దరితో ఆడేది గాదు. ఇంకొక ఇద్దరితో గూడా. ఈరోజు ముగిసేసరికి ఒకరైతేనేమో కంటెండర్ అవుతారు. ఇంకొకరికేమో బ్లాంక్, బ్లాక్ స్టార్ ఇస్తారు. బ్లాక్ స్టార్ ఇవ్వడం అంటే వాళ్ళు ఎళ్ళిపోయినట్టు గేమ్‌లో నుంచి అన్నట్టు చెప్తా. ఇక్కడ లింక్ పెడతాడు. సో, మీకు మీరు చూజ్ చేసుకునే పర్సన్స్ చూజీగా చూజ్ చేసుకోండి. దీన్ని బట్టి తెలివిగా చూజ్ చేసుకోండి అంటే ఏంటంటే, మీరు ఒక్కొక్కరిని పంపియాలి గాబట్టి, నువ్వు అపోజిట్ స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళని తీసుకుంటే మీరెళ్ళిపోతారు. దానికి తగ్గట్టు ఆడండి అని చెప్పటం క్లూ ఇవ్వటం. గౌతమ్ ఏమో విష్ణుప్రియ, అవినాష్ అంటాడు. రోహిణి ఏమో తేజ, విష్ణు అంటది. సో, ఇటువంటి యాంబిగ్విటీ వచ్చినప్పుడు ఏందంటే ఆర్గ్యుమెంట్స్‌కి ఎక్కువ పోడు గౌతమ్. సో, ఉండి గౌతమ్ అంటాడు. ఓకే. ఈవెన్ ఐ యామ్ ఓకే విత్ రోహిణీస్ సెలక్షన్. తేజ, విష్ణుకే వాళ్ళిద్దరైనా ఓకే అంటారు. సో, విష్ణు, తేజని తీసుకుంటారు. ఫస్ట్ టాస్క్ లిమిట్‌లెస్. అల్లాడించి వదిలిపెట్టింది రోహిణి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే రోహిణి పెట్టిన చాలా సేపు తర్వాత గౌతమ్ పెడతాడు. అయితే దీంట్లో కొంచెం లక్ అన్నీ కలిసి రావాలి. లక్కు చాలా బ్యాలెన్స్‌డ్‌గా గూడా చేయాలి. లక్ అనే మాట తప్పులండి. రోహిణి గెలుపుని తక్కువ చేసినట్టు అయిందప్పుడు. సారీ. ఐయామ్ సారీ రియల్లీ యూజింగ్ ఫర్ దిస్ వర్డ్. సో, బాగా ఆడింది రోహిణి. ఇక్కడేందంటే గౌతమ్ ఇలా ఆడేటప్పుడు పడుతుంటాయి. అలా అయితే అందరికి పడతాయి. విష్ణుప్రియకి పడతాయి, తేజకి గూడా పడతాయి. సో, వాటెవర్. ముందొచ్చినోళ్ళు ముందంతే. రోహిణిని మనం అప్రిషియేట్ చేయాలి. సో, రోహిణి ఫస్ట్ వస్తది. చాలా సేపటి తర్వాత గౌతమ్, చాలా సేపటి తర్వాత విష్ణు, చాలా సేపటి తర్వాత తేజ. ఓకేనా? ఫస్ట్ టాస్క్ అయిపోద్ది. ఫస్ట్ టాస్క్ అయిపోయాక సెకండ్ టాస్క్ ఏంది? తులాభారం టాస్క్. ఈ తులాభారం టాస్క్‌లో ఇక్కడ ఫస్ట్ టాస్క్‌లో గెలిచినోళ్ళకి ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్ ఉంటదని చెప్తాడు బిగ్ బాస్. అదేంటంటే ఈ సెకండ్ టాస్క్ తులాభారం అంటే వెయిట్స్‌ని ఈక్వల్ చేయాల్సిన టాస్క్‌లో నువ్వు ఆల్రెడీ విన్ అయ్యావు కాబట్టి నీకు 8 బాక్సులు ఇస్తున్నాం. అక్కడ బాక్సులన్నీ పెట్టుంటాయి. బ్యాలెన్స్ చేయాల్సిన బాక్సెస్. సెకండ్ పొజిషన్‌లో వచ్చావు కాబట్టి గౌతమ్‌కి 6, థర్డ్ పొజిషన్‌లో వచ్చావు కాబట్టి విష్ణుప్రియకి 4, లాస్ట్‌లో టేస్టీ తేజకి 2 అంటారు. అయితే అయిచ్చి మళ్ళా వీళ్ళనేమంటాడంటే ఈ వచ్చిన వాళ్ళని అఖిల్ అండ్ హారికల్ని మీకు నచ్చిన వాళ్ళకి ఇంకో 2 బాక్సులు ఎక్స్‌ట్రా ఇవ్వచ్చన్నప్పుడు టేస్టీ తేజకి ఇద్దాం అని అవుతారు. బ్యాలెన్స్ అయ్యిద్ది అన్నట్టు. మరీ లేకపోతే టేస్టీ తేజకి 2 ఉంటాయి గదా! అప్పుడేంది ఒక రకంగా ఇది విష్ణుప్రియకి లాసే ఈ గేమ్. ఎందుకంటే నీకు గేమ్ పరంగా చూస్తే ప్యూర్‌లీ గేమ్ పరంగా చూస్తే విష్ణుప్రియ ఉండాల. విష్ణుప్రియ అర్హురాలు. ఎందుకంటే ఫస్ట్ గేమ్‌లో ఆమెతో ఆడబెట్టింది. ఇప్పుడు ఈ గేమ్‌లో గూడా ఈ గేమ్‌లో గూడా ఫస్ట్ వీళ్ళిద్దరు ఆడినా గాని వాళ్ళిద్దరు సిమిలర్‌గానే ఉంటారు. విష్ణుప్రియ ఈ గేమ్‌లో గూడా బాగా ఆడింది టేస్టీతో పోల్చుకుంటే. సో, ఇక్కడేంది ఆ! ఫస్ట్ రోహిణి పెట్టేస్తది. అప్పటికే గౌతమ్ గూడా పెట్టుంటాడు. ఈ తులాభారం టాస్కు. కరెక్ట్‌గా ఉందో చూడు, కరెక్ట్‌గా ఉందో చూడు అని అఖిల్ అంటే ఆయన చూడటానికెళ్ళేలోపు ఈలోపు రోహిణి పెట్టొస్తది. ఈవెన్ ఇక్కడ గంట కొట్టేస్తది. అయినా గాని ఫస్ట్ రోహిణి గంట కొట్టింది కాబట్టి రోహిణియే. సెకండ్ గౌతము. తర్వాత వీళ్ళిద్దరు ఇంక అలా ఉండిపోతాయి. అప్పుడు ఈ దీంట్లో గూడా విన్నర్ రోహిణియే. సో, కంటెండర్ రోహిణి అంటారు. ఇక్కడ బ్లాక్ స్టార్ ఇచ్చేటప్పుడు చర్చలు జరుగుతాయి. యాస్ పర్ ద గేమ్ చూస్తే విష్ణునే. అయితే అదైతే పక్కా. కానీ ఆమెకు విష్ణుకి ఇచ్చేటప్పుడు అఖిల్ ఒక మాట అంటాడు. ఇప్పుడు ఈ రోజా? ఈ గేమా? మిగిలిందా? మొత్తంగాని చూస్తే ఓవరాల్‌గా మొత్తంగాని చూస్తే టేస్టీ తేజ అనే పర్సన్ ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. విచ్ ఈస్ రైట్. విచ్ ఈస్ వెరీ ట్రూ. విష్ణుప్రియ, టేస్టీ తేజాల్లో ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తుంది టేస్టీ తేజనే. నాట్ ఓన్లీ దిస్ గేమ్ అన్నీ కన్సిడర్ చేస్తే. అఖిల్ ఆ పాయింట్‌ని చాలా బాగా చెప్తాడు. చెప్తా ఏమో అసలు సీరియస్‌నెస్ లేదు. ఏదనంటే యూనివర్స్ చూసుకుంటది కదా! మనం ఈ గేమ్‌లో ఇవ్వకపోయినా యూనివర్సే చూసుకుంటది అన్నట్టు అట్లానే థింక్ చేసి వెళ్లి టేస్టీ తేజకి గాకుండా విష్ణుప్రియకి బ్లాక్ కార్డ్ ఇస్తారు. ఆమె ఫీల్ అయిపోద్ది. చాలా రోజులతో విష్ణుప్రియ చాలా ఏడ్చిద్ది. ఎమోషనల్ అయ్యిద్ది. తర్వాత చెప్పింది. నేనేదైనా నవ్వుతా ఉంటా గాబట్టి నేనేం తీసుకోను నా హార్ట్‌కి. నాకు గూడా ఫీలింగ్స్ ఉంటాయి గదా! అన్నట్టు చెప్తది. ఓకే. అయితే అఖిల్ ఏమంటాడంటే నేను నీ మంచి కోసమే చెప్పాను. ఇచ్చానిది. సో, నువ్వన్నట్టు యూనివర్స్ సహకరిస్తే నువ్వు ముందుకెళ్తావు. ఈ టీటీ టికెట్ టు ఫినాలే టాస్క్ విన్ అయినంత మాత్రాన ఫైనల్‌లో విన్ అయ్యారనేది ఏం గాదు. ఫైనల్ విన్నర్ టీటీఎఫ్ వచ్చిన రానోళ్ళు గూడా విన్ అవుతారు. సో, బాగా ఆడన్నట్టు చెప్తారు. ఆ తర్వాత ఇక్కడ ఇదంతా అయిపోయాక ఇక్కడ రోహిణి అవినాష్‌తో ఆ బెల్ కొట్టే దగ్గర అక్కడ గూడా నసుగుతా ఉన్నాడంట నబీలు. ఆ బెల్ కొట్టే దగ్గర గౌతమ్ చేతిలో ఉంది బెల్లు. ముందు పెట్టొచ్చి గౌతమ్ చేతిలో తీసుకొని రోహిణి కొట్టింది అని. సో, అక్కడ
అఖిల్‌ని అడిగాడాయన. నాది కరెక్ట్‌గా ఉంటే కొడతాడని. అఖిల్ కరెక్ట్‌గా ఉందని చెప్పక ముందే గౌతమ్ అయితే కొట్టకూడదుగా. అక్కడ వాళ్ళే కదా సంచాలకులు. ఆ టైంలో ఆమె ఆల్రెడీ కరెక్ట్‌గా పెట్టి వచ్చినప్పుడు అక్కడ బెల్లుంది ఆయన చేతిలోనే తీసి కొట్టాలి కదా! సో, అదేమి నాకర్థం కాలే. రోహిణి అక్కడ జెన్యూన్‌గానే ఆడింది. ఈయన కోపం అంతే. ఈయన నిన్నటి నుంచి కోపమేన. ఓన్లీ ఆయన్ని నామినేట్ చేసిందని. అమ్మ బాబోయ్! ఇటువంటి విషయాల్లోనే ఎక్కువ దొరికిపోతారు మనుషులకి. నువ్వు దాన్ని హుందాగా తీసుకుంటే యెస్ ఇది కదరా నబీలు అన్నట్టు ఉంటది. అంతేగాని చిన్న నామినేషన్‌కి గింగరాలు తిరిగిపోయి ఏదో ప్రత్యర్థిలాగా భావించి ఇట్లా చేస్తేనే కదా! ఆ తర్వాత నబీలు అండ్ ఇక్కడ విష్ణుప్రియ పృథ్వీతో అంటది. నేను నవ్వుతా ఉండేసరికి నేను దేన్నైనా సరే సీరియస్‌గా తీసుకోననుకుంటున్నారేమో. ఇట్ డస్ ఎఫెక్ట్ మీ. అవునప్పుడు నీ మాటలు అలానే ఉన్నాయి గదా! నేను సీరియస్‌గానే తీసుకుంటాను. ఇప్పుడేంటి? నిజం చెప్తున్నా. నిన్న గౌతమ్‌కి అన్ని నామినేషన్‌లు పడ్డాయి. విష్ణుప్రియకి కూడా అన్ని నామినేషన్‌లే పడ్డాయి. గౌతమ్ టాక్ ఆఫ్ ది టౌన్ ఎందుకయ్యాడు? విష్ణుప్రియ నామినేషన్ టప 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 ఎందుకవుతున్నాయి? ఆమె ఏదన్నా చెప్పినప్పుడు ఓకే అంటుంది. ఆమె పెట్టిన ప్రతి పాయింట్ నీ గేమ్ కంటే వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటుంది. ఆమె కాదు నా గేమ్ నేనే అని కొన్ని సందర్భాల్లో అంటుంది. లేదు ఇచ్చుకుంటాను. హి ఈస్ మోర్ దాన్ మీ అని కొన్ని సందర్భాల్లో అంటుంది. ఇంక ఎవడు ఫైట్ జేస్తాడు? ఇప్పుడు విష్ణుప్రియ పాయింట్స్ ఎందుకు మీకు ఐదుగురు చేసినా బాధ కలగలేదు అంటే, చాలా పాయింట్స్‌లో ఆమె ఒప్పుకుంటుంది. ఆమె ఒబే అవుతుంది. ఇంక నీకు ఫైటింగ్ స్పిరిట్ ఉందంటే నీ కోసం నువ్వు ఆర్గ్యూ చేసుకోవాలి. నీ కోసం నువ్వు నిలబడాలి. ఈ గేమ్‌లన్నీ నాకొద్దు. నేను నాలాగా ఉంటే అన్నట్టన్నప్పుడు, నువ్వు నీలాగా ఉన్నప్పుడు నీకు ఇక బ్లాక్ ఇచ్చినా, ఇవ్వకపోయినా ఎలాగో అట్నే తీసుకోవాలి కదా ఇంకది. అంతే గదా! సో, ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టే జనాలు జడ్జ్ జేస్తున్నారు నిన్ను. అంతకు మించి ఏం గాదు గదా! ఇంకా చెప్పాలంటే ఆమెకేమో ఆమె తగ్గించుకుంది. ఆమెకి పుష్‌గా ఆమె ఫ్యాన్స్ గాని, ఆమె ఇంట్లో వాళ్ళు గాని చాలా సపోర్ట్‌గా నిలబడ్డారు ఆమె ఫ్రెండ్స్ గాని. సో, నువ్వు గేమ్‌లో ముందుకెళ్ళు అని. సో, నువ్వలా లేకుండా నీ గేమ్‌ని నువ్వు పాడు జేసుకొని ఈరోజు బాధపడితే ఉపయోగం ఏంది? లేదు గదా! రైట్? ఆ తర్వాత ఆ! నబీల్ ఈ వారం టీటీఎఫ్ ఆహ్, ఇలా టాస్క్‌లిచ్చి పెడతారనుకుంటే మనం ఇటువంటియన్నీ చేసేవాళ్ళం గదా! అన్నట్టు ఈ వాళ్ళొచ్చి యాక్షన్స్ ఇయన్నీ చేయమంటారు గదా! ఆ! ఇంప్రెస్ చేయటానికి. ఇంప్రెస్ చేయమంటే ఆహ్, మనం గూడా ఫాలో అయ్యి ఉండేవాళ్ళం గదా! అన్నట్టు. అంటే ప్రేరణ అంటది. అది ఇప్పుడు తెలిసింది గదా! మనం రేపు పిచ్చి పిచ్చిగా కోతుల్లాగా బిహేవ్ చేద్దాంరా. ఖచ్చితంగా రేపు లిస్ట్‌లో ఈళ్ళే ఉంటారు. అది నేను ఆల్రెడీ ఇందాకనే జెప్పా. ఈరోజు ఒక సెట్‌ని సెలెక్ట్ చేసుకుంటే రేపు ఇంకో సెట్‌నే సెలెక్ట్ చేసుకుంటారు. అంతేగాని ప్రతిసారి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే అదప్పుడు టీటీఎఫ్ అవ్వదు. ఓకే. అప్పుడది వేరే ఇదయిద్ది. ఆ తర్వాత 'పృథ్వీ' అంటాడు ఒక మాట విష్ణుప్రీత్. ఏమంటాడంటే, "యాక్చువల్‌గా అయితే నువ్వు ఈ గేమ్‌లో వరకు బాగా పెర్ఫార్మ్ చేశావు. మరి వాళ్ళెందుకు అలా ఇవ్వలేదు" అన్నట్టు అంటాడు. విచ్ ఈస్ ట్రూ. ఈ పర్టిక్యులర్ గేమ్ వరకైతే నేనే చెప్తున్నా. విష్ణుప్రియకే అర్హురాలు. ఎవరు 'టేస్టీ తేజ' కంటే. కానీ వాళ్ళు చెప్పిందేంది అఖిలు ఓవరాల్‌గా ఎఫర్ట్స్ అన్ని ఎక్కువ 'టేస్టీ తేజ'కి కనిపిస్తున్నాయి. గేమ్‌లో ఉండాలని కసిగా ఆడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఆడిన గేమ్స్ అన్ని ఈళ్ళు చూసొచ్చారు కదా! ఆ! ఓవరాల్‌గా ఆయనకి హెల్ప్ చేయాలనుకున్నారు. తర్వాత నబీలొచ్చి, నిఖిలొచ్చి విష్ణుతో. స్టాండ్ లైక్ విష్ణుప్రియ. ఇవన్నీ పట్టించుకోకు ఓకేనా? ఇక్కడి నుంచి నువ్వంటే ఏంటో చూపి, ఆడు అని మంచి మోటివేషన్ స్పీచ్ ఇస్తున్నాడు. సో, విష్ణుప్రియ గూడా ఓకే. ఓకే. అన్నట్టంటది. ఇది మ్యాటర్. మ్యాటర్. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ కుదిరితే లైక్ చేయండి. ఆ! ఒక లైక్ చేసినోళ్ళు లైక్ చేయొద్దు మళ్ళా. ఉన్న లైక్ ఎగిరిపోద్ది. కొత్తోళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.